మోషేకి దేవుడు తెలియపరిచిన ఈ ప్రత్యక్ష గుడారము వాళ్ళు ప్రయాణం చేసినంత కాలము కూడా గుడారాల్లోనే ఈ గుడారాన్ని వేసుకొని ప్రత్యక్ష గుడారాన్ని ఎలా ఉండాలి గుడారం అని చెప్పి ఆయన తెలియజేశాడు. ప్రత్యేకంగా లేవీలే గుడారం వేయడం, గుడారం తీయడం, ఆ పని ఒకరికి, అందులో యాజకత్వం చేయడానికి అందులో లేవీయుల్ని ఆయన పెట్టాడు. ఈ గుడారం ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాంగణం అంతా కూడా అక్కడ ప్రాంగణం ఉంటుంది. లోనికి వచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ కాళ్ళు చేతులు, అక్కడ ఒక గంగాళం ఉంటుంది. అక్కడ ఆ గంగాళానికి అద్దాలు తాపడం చేసి ఉంటాయి. యాజకుడు బలి అర్పించే ముందు, బలిపీఠం దగ్గరికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు అక్కడ కడుక్కొని ఆ అద్దంలో చూసుకునేవాడు అన్నమాట. దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్లే ముందు తను తాను శుభ్రపరుచుకొని ఎలాగున్నాడో అని ముఖం చూసుకోవడం కాదు దాని అర్థం. బిఫోర్ గోయింగ్ టు ద ఆల్టర్, బిఫోర్ యూఆర్ ప్రజెంటింగ్ సంథింగ్ బిఫోర్ ద లార్డ్, దేవుని ముందర ఏదన్నా విషయాన్ని తెలియజేయడానికి ముందుగా నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంటే పరిశుభ్రపరచుకోవాలి. వాట్ ఆర్ ద వీక్నెసెస్ అండ్ బలహీనతలు కానీ, అతిక్రమములు కానీ, అపరాధాలు కానీ ఏమైతే ఉన్నాయో అన్ని సరి చేసుకొని ఆ తర్వాత నువ్వు ఏం అర్పించాలనుకుంటున్నావో దాన్ని అర్పించాలి. అర్పణ ఎలా ఉండాలంటే అంగీకారంగా ఉండాలి. ప్రతి అర్పణని దేవుడు తీసుకోడు. నువ్వు ఆఫరింగ్ చేసేసినంత మాత్రాన్ని దేవుడు తీసుకోడు. నువ్వు ప్రార్థన చేసేసినంత మాత్రాన్ని నీ ప్రార్థన అంగీకారం. చాలా మంది అన్యులు ఏం చేస్తారు తెలుసా? దే విల్ గివ్ సంథింగ్. చారిటీగా ఏం చేస్తారంటే అక్కడ కుళాయి పెట్టి, లేకపోతే అక్కడ ఏదో కట్టించి, లేదా అక్కడ ఏదో ఇచ్చి అది దేవునికి ఆనందం కలిగించేస్తుందని ఫీల్ అయిపోతూ ఉంటారు. చేసేవన్నీ కూడా రాంగ్ గానే ఉంటాయి. దేవుడికి అది ఇష్టం ఉండదు. నేను లాస్ట్ టైం చెప్పాను, ఇక్కడ కాదు మొన్న మీటింగ్ లో చెప్పాను, సండే మీటింగ్ లో అనుకుంటా చెప్పాను. బిఫోర్ యు గివ్ సంథింగ్ టు ద లార్డ్, దేవునికి ఏదన్నా ఇచ్చే ముందు చూడండి, ఆదికాండం 4 త్వరగా తీయండి, 1, 2, 3 వచనాల్లో ఉన్న ఆ మాట మీరు చూడాలా. ఆదికాండం 4 2 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు 3వ వచనం 4వ వచనం చదవండి. త్వరగా తీయాలి, ఎంతసేపు తీస్తాను ఆదికాండం. అయితే చదువు, చదవండి మళ్ళీ ఒకసారి దాన్ని చూడండి ఎంత క్లియర్ గా వ్రాయబడిందో. కయ్యీను అని కామ పెట్టి కయ్యను అర్పణను, అక్కడ 2 విషయాలని క్లియర్ గా దేవుడు మాట్లాడుతాడు. ఏంటంటే మొదట ఏం చూశాడంట దేవుడు? అర్పించేవాడు హృదయాన్ని చూశాడంట. కయ్యను. సో నువ్వు అర్పించేసినంత మాత్రాన, నువ్వు ఇచ్చేసినంత మాత్రాన దేవుడు నిన్ను అంగీకరించడు. నీ హృదయము దేవుని ఎడల ఎలా ఉందో దాన్ని బట్టి నీ అర్పణ అంగీకరింపబడుతుంది. అన్యులు అలా చేస్తూ ఉంటారు. వాక్యం సరిగా తెలియని వాళ్ళు, సరైన భక్తి విధానం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే దే గివ్ సంథింగ్ టు ద లార్డ్ అండ్ దే ఫీల్ దట్ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్, భక్తి థింగ్స్. దేవుని కొరకు భక్తి కలిగిన చేస్తాం అని ఫీల్ అయిపోతుంటాడు వాళ్ళు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మొదట ఇచ్చేవాడు మనసును చూస్తాడు దేవుడు. ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడు అతను? గొప్పకిస్తున్నాడా? నలుగురు గుర్తించాలని ఇస్తున్నాడా?
లేకపోతే దేవుని కార్యాలు చెయ్యాలి, దేవునికి భయభక్తులతో అర్పించాలి అని చేస్తున్నాడా అన్నది ఇంపార్టెంట్. అర్థమవుతుంది అర్థం అవట్లేదా? అందుకే అక్కడ ఏం రాయబడింది? కయ్యేను చూశాడంట, కయ్యేను అర్పణ తెచ్చాడట. కయ్యేను ఏం చేశాడు అని క్లియర్ గా వాక్యంలో రాయబడిందంటే, తన పొలములో పంటను కొంత తెచ్చిననుంది. వాళ్ళ హృదయంలో దేవుని ఎడల ప్రత్యేకమైన ఆశ, ఆసక్తి, భయము, భక్తి ఉండదు. ఏదో చెయ్యాలి కాబట్టి ఏదో ఒకటి అని చేయడమే గాని అది దేవునికి అంగీకారంగా ఉంటుందో లేదో వీళ్ళకి అవసరం లేదు. కయ్యను చూసేటప్పటికి కయ్యన్లో ఏం కనపడలేదంటే, తన అర్పణ, తన కానుక దేవుడు అంగీకరించే విధంగా లేదు. ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం. అర్థమవుతుందా? అదే హేబేలు గురించి రాయబడింది. నేను చదివించట్లేదు కానీ చూడండి, తన మందలో సరే చదువు. హేబేలు అది చూడండి, అక్కడ చూడండి, తొలిచూలు పుట్టింది ఇవ్వచ్చు. ఫస్ట్ బాండ్ ఎన్నైతే ఉన్నాయో అందులో ఏం చేస్తున్నాడట, తొలిచూలు పుట్టిన వాటిలో అందులో కొవ్విన వాటిని, ది బెస్ట్ తొలిచూలు దాంట్లో మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాడు. ఏంటి? ది బెస్ట్ దేవునికి ఇవ్వాలని. అర్థమైందా? ది బెస్ట్ ఎవరో ఏదో ఇస్తారంతే. కయ్యను స్వభావం ఉంటది, ఇచ్చే స్వభావం ఉంటది, కానీ ది బెస్ట్ దేవునికి ఇవ్వాలనే ఉద్దేశం ఉండదు. అర్థమవుతుందా? ఇక్కడ వాక్యంలో రాబడుతుంది, ప్రత్యక్ష గుడారములో వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని హృదయాన్ని శుభ్రం చేసుకొని అప్పుడు బలి అర్పించడానికి వెళ్ళేవారు. ఇక్కడ క్లియర్ గా వ్రాయబడింది, దేవుడు కయ్యని అర్పణ ఏం చేయలేదు, అంగీకరించలేదంట. నిన్ను మొదట చూస్తాడు, నువ్వు ఇచ్చిన కానుక తర్వాత చూస్తాడు. అర్థమైందా? చాలా మందికి ఎలాగుంటదంటే, ఓ బొగ్గు వ్యాపారం చేసుకునేవాడు 10-15 years బ్యాక్, నేను కాకినాడలో మందిరం నడిపిస్తున్నాడు, బొగ్గులోడు వచ్చేవాడు. వీళ్ళకంటే సరైన భక్తి గాని ఏం తెలియదు వీళ్ళకి. ఏదో బండి వెళ్ళామా లేదా, వచ్చామా లేదా, కానుకేసామా లేదా, సహాయం చేసామా లేదా, అదే టైపు. ఏదో కొనమని ఇచ్చాడండి, 1000 రూపాయలు ఎంత ఇచ్చాడు, ఏదో కొనమని ఇచ్చాడు, గుర్తులేదు నాకు, మర్చిపోయాను. అది 2000 ఎంతో ఉంది, 2000-2500 ఎంతో ఉన్నట్టుంది. సరే అది వేసి కొన్నాడని ఆగాను. ఇచ్చినప్పటి నుంచి షంటడం మొదలెట్టాడు, ఏం చేశాడు డబ్బులని. వాళ్ళని మన కృష్ణవేణి గారు మనకు పరిచయం చేశారు. కృష్ణవేణి గారు అంటే ఒక అమ్మాయి ఉండేదిలే, మా ఇంటికి వచ్చి జయ అని, జయ మామూలు తెలుసు అనుకుంటా. జయ వచ్చేది, వాళ్ళ అమ్మగారు పరిచయం చేసి ఒకరిని తీసుకొచ్చారు. వాళ్ళు ఏంటంటే పూర్తిగా దేవుని వాక్యం కానీ దేవుని గురించి తెలీదు. ఇచ్చిన కానుకకి వీళ్ళకి ఏం చేయాలంటే హైలైట్ చేయాల. అర్థమైందా నీకు? ఆయన పేరు చదవాలా, ఆయన ఏం చేసాడో చెప్పాలా. 1000 రూపాయలు ఇచ్చినందుకు అలా చెప్తే నేను చెప్పలేదని రావడం మానేశాడు. మన ఆదాయంలో 90% ఏం చేస్తాను, నా ఆదాయంలో 90% ధైర్యంగా చెప్పగలను, నేను దేవుని కొరకు ఖర్చు పెడతాను. అర్థమైందా? ఆడిచ్చిందేమో 1000 రూపాయలు, ఇప్పుడు నన్ను లెక్కలు అడుగుతున్నాడు అనమాట. అర్థమైందా? నువ్వు ఇచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో నువ్వు ఇస్తున్నావో నువ్వెప్పుడు జడ్జ్ చేయడానికి. అసలు నువ్వు ఇచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే దేవుడు అతనికి లెక్క చెప్పమంటాడు. అడిగింది నేను చెప్పలేదని పాఠం మానేశాడు. ఆ వడ్డీ వ్యాపారం ఏదో చేస్తాడు, వడ్డీ వ్యాపారం చేస్తాడు అని అన్నానని
తలనీలాడ మనిషి. కొంతమంది ఇస్తారు కానీ ఇచ్చినప్పుడు సామెతల్లో ఇంకోటి ఉంటది, ఇస్తారట గాని పెడతారట గాని లెక్కలేసుకుంటారంట. ఇచ్చిన దానికి ఏం చేస్తారు? హేబేలు మనస్తత్వం ఉండదు, సంపూర్ణముగా ఇవ్వాలని. దేవునికి ఇచ్చే వాటిలో సంతోషంగా ఇవ్వగలిగి ఉండాలా. అక్కిలంది ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తారట? చదివారు ఎప్పుడన్నా? ఏంటంటే ఈ దేవునికి ఇచ్చే విషయాల్లో చాలా మంది దే డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన ఉండదు. అర్థమవుతుందా? కయ్యనిది ఆయన ఏం చేయలేదు, తెచ్చాడు కానీ ఇష్టపడలేదు దేవుడు. ఎందుకంటే అతని హృదయం దేవుని యందు పని యందు ఆసక్తి కలిగి, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి ఇచ్చినట్టుగా కనపడలేదు. అందుకే దేవుడు అతని యొక్క అర్పణని అంగీకరించలేదు. నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు అది డబ్బులే గాని నీ హృదయమే గాని ఏదైనా సరే దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు అంగీకరింపబడాలంటే ఆయనకి అంగీకారంగా నీ హృదయం మొదట ఉండాల. నిన్ను సరి చేసుకోవాలా. అర్థమైందా? మనుషులు నిన్ను చూసి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో ఈజీగా తెలిసిపోతుంది, నువ్వు పెద్దగా చెప్పక్కర్లేదు. నీ ఇంటెన్షన్ ఎలాగుంటది, నువ్వు ఎలాగుంటావో తెలిసిపోతుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలా? ఆ ప్రత్యక్ష గుడారంలో ఏం చేస్తున్నాడు? శుభ్రం చేసుకొని అప్పుడు బలి అర్పిస్తాడు. నువ్వు శుభ్రము చేసుకొని సరి చేసుకొని హృదయం దేవునికి అంగీకారంగా ఉన్న తర్వాత నీ ప్రార్థన గాని నీ కానుక గాని ఏదైనా సరే అప్పుడు అంగీకరింపబడుతుంది. ప్రతిదాన్ని దేవుడు అంగీకరించడు. చాలా మంది అనుకుంటారు, అన్యులు ఎక్కువగా అనుకుంటారు, అన్య మనస్సు కలిగి దేవుని వాక్యం మీద సరైన అవగాహన లేని వాళ్ళు, రక్షణ అనుభవం యేసుప్రభు రక్తంలో కడగబడిన వారు అలాగ ఆలోచించుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? వాక్యం ఏముంది కదా, భక్తిహీనులు అర్పించు బలులు దేవునికి హేయము అని సామెతల్లో రాయబడింది. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంగణంలో దేవుని స్తుతించి వెళ్ళాలని 1వ కీర్తనలో ఉంది. తర్వాత చదువుకోండి. వెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠం మీద అర్పి అంటే నీ ప్రార్థన అయిన తర్వాత దెన్ యూ విల్ ఎంటర్ ఇన్ టు ద హోలీ ప్లేస్. అది ప్రత్యక్ష గుడారం యొక్క విధానం. మొదట నిన్ను శుభ్రపరచుకొని తర్వాత బలి అంగీకరింపబడిన తర్వాత యు విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద హోలీ ప్లేస్. అప్పుడు పరిశుద్ధ స్థలములోకి నువ్వు వెళ్ళడానికి, అంటే దేవుని సన్నిధిని అప్పుడు అనుభవిస్తావు. మొదట నిన్ను శుభ్రం చేసుకొని దాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర, ఆ తర్వాత నీ బలి అంటే నీ ప్రార్థన ఆయన అంగీకరించిన తర్వాత పరిశుద్ధ స్థలం ఒకటి ఉంటుంది. ఆ పరిశుద్ధంలో నువ్వు వెళ్ళగలుగుతావు. అక్కడ దేవుని సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటది. ఇక్కడ నీవు ఈ పరిశుద్ధ స్థలములో దేవునితో కనెక్ట్ అయిన తర్వాత యుల్ బి ఎంటర్ ఇన్ టు ద అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు ఎంటర్ అవుతా. అక్కడేముంటదంటే మందసం ఉంటది. అర్థమైంది? అతి పరిశుద్ధంలో ఏముంటది? మందసం ఉంటది. మందసంలో ఏముంటాయో మనం చెప్పుకున్నాం. మనం చిగురించిన కర్ర, మన్నా, బంగారు పాత్ర, చిగురు 10 ఆజ్ఞలు, ఈ 3 అందులో ఉంటాయి. అది దేవుని యొక్క మందసం చాలా పరిశుద్ధమైంది, పవిత్రమైంది. ఈ మందసం ఎక్కడుండేదంటే షీలో మందిరంలో ఉండేది. స్టోరీ ఏంటంటే ఈ షీలోహు మందిరాన్ని మొదట్లో అక్కడే ఉండేది. తర్వాత వీళ్ళు కట్టుకున్న తర్వాత యెరూషలేము కట్టబడిన తర్వాత అక్కడికి చేర్చబడింది. అంతవరకు కూడా అక్కడే ఉండేది.
ఈ షిలోహు మందిరంలో ఏలి అనే ఒక ఆయన న్యాయాధిపతిగా, యాజకుడిగా ఉండేవాడు. అతనికి 2 కొడుకులు ఉన్నారు. ఇద్దరు కూడా వాక్యానుసారమైన, అది తర్వాత చదువుకోండి, సరిగా లేరు వాళ్ళు. వండిన వంటలో కూడా దాన్ని ఉడకబెట్టి తీసేవారు. అది మాత్రమే తినాలి అని ఒక రూల్ దేవుడు పెడితే మాకు పచ్చిదే కావాలని డిమాండ్ చేసేవాళ్ళు. వాళ్ళ భయంకరమైన ప్రవర్తన ఏలీకి తెలిసినా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అతను. నాయన, బాబు అని బుజ్జగించి, మీరే ఇలాగ చేస్తే అలాగా అని వాళ్ళని సరైన రీతిలో క్రమశిక్షణలో పెట్టకుండా, వాళ్ళని శిక్షించకుండా వదిలేశాడు. అర్థమైందా? ఏలి ప్రవర్తనను బట్టి దేవుడు వాళ్ళ బిడ్డలిద్దరూ కూడా భయంకరమైన జీవితం కలిగి ఉన్న బట్టి అట్ ఏ టైం 3 చనిపోయారు. అర్థమైందా? అక్కడ జరిగిన ఫిలిస్తీయులతో యుద్ధము అంటే, ఫస్ట్ వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ల మీద 4,000 మంది ఇశ్రాయేలు చనిపోతే ఎవడో ఇచ్చాడు ఐడియా, దేవుని మనసును తీసిరండి యుద్ధంలోకి, ఇంకా మనకి తిరిగి ఉండదు అని ఏం చేశారు వీళ్ళు? మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకొస్తే మందసం చూసేటోడికి ఇశ్రాయేలు గట్టి కేకలు వేసేస్తుంటే ఫిలిస్తీన్లు విని, చేటి ఎంత ప్రతిధ్వని చేస్తున్నారు, ఏమైంది అంటే, మందసం యుద్ధంలో వాళ్ళ ఇశ్రాయేల్ మధ్యలోకి వచ్చింది. అయ్యి బాబు, ఇంకేముంది, ఈ ఇశ్రాయేల్ దేవుడు ఐగుప్తీయుల్ని ఏం చేశాడు? తెగులుతో చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. భయపడతారు. ఏమన్నారు తెలుసా? ఆ గొప్ప దేవుడు ఈ ఇశ్రాయేల్ మనం జయించాలంటే చాలా ధైర్యం కూడుకొని యుద్ధం చేయండి అని ఫిలిస్తీన్లు చెప్పుకొని యుద్ధానికి వస్తే, మందసము ఉన్న తర్వాత చనిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 30,000. గొప్ప వధ జరిగిందని 1 శామ్యూయల్ 4th చాప్టర్లో రాయబడింది. తర్వాత చదువుకోండి. ఒకడు పరిగెట్టుకుని వచ్చాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దీని అర్థం ఏంటో తెలుసా? మందసం నీ దగ్గర ఉన్న మహిమ నీలో ఉండాలా. బైబిల్ నీ చేతులు పెట్టుకొని, ఒంటి దగ్గర పెట్టుకొని, కూడా తిప్పుకొని, చాలా మంది తల కింద పెట్టుకుంటారు బైబిల్ ఆ బుక్ అన్నది జస్ట్ ఇట్స్ బుక్. అందులో ఉన్న అక్షరాలు ఉన్నాయి చూసావా, అవి నీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు కార్యం జరుగుతుంది. బైబిల్ ఏముండదు. అర్థమైందా? పిచ్చోళ్ళు చాలా మంది బైబిల్ కాలిస్తూ ఉంటారు. బైబిల్ కాలిపోయినంత మాత్రం ఏముండదు. దాన్ని మళ్ళీ స్పెషల్గా చెప్తున్నాను చూడండి. మత సంబంధమైన వ్యక్తులు మాట్లాడే విధానాలు నేను చెప్తున్నాను. మా ఇల్లు కాలిపోయింది, లేకపోతే అక్కడ ఏదో కాలిపోయింది, బైబిల్ మాత్రం కాలలేదు, అలాగే ఉందంటే. అది అలాంటి పనులు, అలాంటి మాటలు మత సంబంధమైన వాడతారు. కాలిపోతే ఇప్పుడు బైబిల్ అందులో ఉన్న అక్షరాలు ఉన్నాయి చూసావా, అవి జీవము గలవినవి. అవి నీ హృదయంలోకి వచ్చినప్పుడు అవి కార్యాలు చేస్తాయి. చాలా మంది చూడండి బైబిల్ తల కింద పెట్టుకుని పడుకుంటారు. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? పరలోకమే, యేసుప్రభువే ఇక్కడ వచ్చేసాడని అనుకుంటారు. ఏమీ జరగదు. బైబిల్ పెట్టుకున్న తర్వాత సాతాను ఇంకా బేగ పట్టుకుపోతాడు. తెలియదు వాళ్ళకి. అర్థమైందా? మనసాన్ని తీసుకొచ్చారు, వీళ్ళలో ఏమి లేదు, సరిలేదు. యుద్ధంలో ఈ మనసం దగ్గర ఎవరున్నారట? ఏలి 2 కుమారులు ఉన్నారు. ఏమైంది? వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. 30,000 మంది వధ చేయబడ్డారని వాక్యంలో రాయబడింది. అందులో ఒక బెన్యామీనుడు ఒకడు ఏలి ఇంటికి షిలోహు మందిరానికి వచ్చాడు. వచ్చి ఏం జరిగింది అక్కడ అంటే, నీ 2 కొడుకులు చచ్చిపోయారు, మందసము పట్టబడిను అని రాయబడింది చెప్పాడు. ఆ మాట వినగానే స్థూలకాయం కలిగిన 98 years అంటే దానికి ఏలికి వెనక్కి పడి మెడ విరిగి చనిపోయిన వాక్యంలో రాయబడింది. ఈ మాటలు
ఫీనెహాస్ ఏలీ కుమారుడైన ఒక కుమారుడి పేరు ఫీనెహాస్. ఫీనెహాస్ వైఫ్ కాన్పులో ఉంది, నొప్పులు పడుతుంది. మనసము పట్టుబడను, తన భర్త తన మరిది చనిపోయాడని వినగానే మోకాళ్ళ మీద ఉండి కుర్రోడ్ని కన్నదంట. కన్న తర్వాత ఇంకా ఆవిడ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు చెప్పారు, కుమారుడు పుట్టాడు ధైర్యంగా ఉండంటే లక్ష్యం పెట్టలేదని రాయబడింది. ఆమె ఒక మాట ఉంది, ఆ మాట గురించి ఇవన్నీ చెప్తాను. ఏకాబోదు అని కొడుకు పేరు పెట్టిందంట. ఆ ఒక్క వచనం చదువుదాము. 1 సామ్యూయల్ 4:21 తీయండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4:21 చదవండి. దేవుని మందసం పట్టుబడిన సంగతి తన మామయ్య పెనిమిటి చనిపోయినని తెలిసి అది ప్రభావం ఏమైపోయిందంట, ద గ్లోరీ వాస్ గాన్. దేవుని ప్రభావం ఏమైపోయిందట, మందసంలో ఏముండదురా, అర్థమవుతుందా? మహిమ ఆయనలో ఉంటది. సో ఇప్పుడు ఐడల్ ఏమైపోయింది, ఇప్పుడు ఐడల్ ఇది నీకు అర్థమవుతుందా? ఎట్లాగా దేవుని వాక్యాన్ని తీసుకోవాలో తెలియదు మనుషులకి, తెలియదు కాబట్టి దే వాంట్ వన్ ఆబ్జెక్ట్, ఏదో ఒక ఆబ్జెక్ట్ కావాలి వాళ్ళకి. అర్థమైందా? దాన్ని సాతాను ఏం చేస్తున్నాడు, ఏదో ఒక రూపం లేకపోతే వీడికి పని అవదు. మత్తయి సువార్త 4 ఉంది, ఆయన ఆత్మ దేవునికి నిరాకారి, అకారము లేనివాడు దేవుడు. నీకు అర్థం అవ్వాలని కళ్ళు ఉన్నాయని చెప్తాడు దేవుడికి, నీకు అర్థం అవ్వాలని. ఆయన ఎలా చూస్తాడంటే ఆయన కళ్ళు ఉంటాయనా? అర్థమవుతుంది, అర్థం అవ్వలేదా? నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాడు ఆయన. అందుకని అలాగా దేవుడు అకారము లేనివాడు. దేవుని చెయ్య అంటే ఆయనకి చెయ్యలకు పొడుగ్గా ఉంటుందని కాదు దాని అర్థం. నీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. నీకు అర్థమవుతుందని చెప్పింది అర్థం అవట్లేదా? దేవుని వాక్కు అన్నారు, ఆయన మాట్లాడతాడు అన్నారు. ఎలా మాట్లాడతాడని నీకు తెలియాలి కాబట్టి నిన్ను బట్టి తెలుస్తుంది. అలాగని లేకపోతే నీకేం అర్థం అవుతుంది ఆయన గురించి, అర్థమైందా? ఆకారం లేనివాడు ఆయన. దేవుడు ఎలాగుంటాడు అంటే నీకులాగే ఉంటాడు. ఎంత ఉంటాడంటే ఆకాశ మహాకాశములు పట్టజాలినంత వాడని అని ఉంది. ఆయనకి ఆకారం ఉండదు, ఎవ్రీవేర్ కవర్డ్ విత్ హిస్ గ్లోరీ. ఇది అర్థం అవ్వాలా. ఇది అర్థం లేనివాడు అంతా బొమ్మెట్టుకుని పూజిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా చూడండి మరియం బొమ్మలు పెట్టుకుని బాల చేసేటండి బుద్ధి లేని మనుషులు. యేసుప్రభు బాల చేసి ఇలాంటి మాటలన్నీ మనకి ఎక్కడ కనబడుతుందో తెలిసి అన్నీ. బాలయోగి, చిన్నబాలయోగి, చూసారా? దీస్ ఆర్ ఆల్ హీదన్ థింగ్స్. యేసు ప్రభు, చిన్న యేసు ప్రభు మాట్లాడతాడు, చిన్న యేసు ప్రభు ఏదో చేస్తాడు. ఇవన్నీ కూడా వీళ్ళన్నీ సాతాను చేత వంచింపబడి చెప్పబడే కథలు, అల్లికలు. ఇది మనకు అర్థం అవ్వాలా. నువ్వు ఆత్మ సంబంధంగా లేకపోతే, మారు మనసు, రక్షణ, యేసుప్రభు గురించి నీకు తపన గాని సరైన అవగాహన గాని లేకపోతే ఇవన్నీ నమ్ముతావు, నీకు గుండు కొట్టించుకుని తిరుగుతావు. నిన్న మొన్న ఆశ్చర్యపోయాను, ఆ మంగళగిరిలో అలటోళ్ళే ఉన్నారు అక్కడ. మా మనవడు బతకాలనేసి మనవరాలు మోకాళ్ళ మీద బిడ్డ నట్టుకుని వెళ్ళిపోదాం అనుకుని నేను రెడీ అయిపోయాను అంటున్నాడు. అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? మోకాళ్ళ మీద కాదు, ఇంకేం చేసినా సరే దేవుని అనుగ్రహం రాదు. అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? ఇవన్నీ కూడా అన్యా. చూడండి, వెళ్ళి అడగండి, మోకాళ్ళ మీద నడిచానండి అన్ని జరిగినాయా అంటే ఏముండవు, అన్ని ఫెయిల్స్ ఉంటాయి. లక్కీగా లాటరీ తెగలు రావాలి కానీ
కాబట్టి ప్రభావం అన్నది దేవునిలోంచి నీలోకి రావాలా. పుస్తకాల్లోని, విగ్రహాల్లోని, అందులోని ఇందులోని ఉండవు. అమ్మ దేవుడు నిరాకారి కదమ్మా. మన కరుణ వదిన గారు ఒక ఆవిడ ఉన్నారు, దేవుడు నిరాకారి కదమ్మా, విగ్రహంలో ఉండడని దివ్య జ్ఞానం సమాజం వాళ్ళు చెప్తున్నారు కదా. వివేకానంద చాలా మంది హైందవులు విగ్రహం ఏమి లేదు వట్టిది అని చెప్తున్నారు కదా. అంటే ఆవిడ ఏమంటుందో తెలుసా? ఎంత అమాయకత్వం, ఎంత గురుడితనం, ఎంత మూర్ఖత్వం. ఈ బొమ్మ గడ్డ దేవుని బొమ్మ గీసి, దేవుడి బొమ్మ అలాగ ఉంటుందా? రాక్షసుడు బొమ్మ గీసింది ఆడే ఊహించుకొని, దేవుని అందంగా చెక్కిన బొమ్మ కూడా ఆడే. ఇది చెక్కినోడు ఆడే, అది చెక్కినోడు కూడా ఆడే. హల్లెలూయా. ఇది అయిపోయింది. ఇది ఏకంగా చాటి. హల్లెలూయా. 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 వెలుగు ఆరిపోతుంది. ఇది హల్లెలూయా. బొమ్మనంట చెక్కిన తర్వాత, ఆ బొమ్మ అయిన తర్వాత ఆ బొమ్మకంట మంత్రాలు ఉంటాయంట. ఆ మంత్రాలు చదివినప్పుడట బొమ్మలోకి దేవుని ఆత్మ వచ్చేస్తుందంట. దేవుడు అప్పుడు వచ్చేస్తాడట అందులోకి. ఎంత గుడ్డితనమో చూడండి. ఆ మంత్రాలు చదివితేనట ఆ బొమ్మలోకి ఏమవుతుంది? ఎందుకు అలా రావాలి? నీ హృదయంలోకి రావచ్చు కదా దేవుడు. బొమ్మలోకి ఎందుకు రావాలమ్మా? దేవుడు ఏమంటున్నాడు? నేను నీలోకి వస్తాను, నీతో ఉంటానని దేవుడు చెప్తుంటే బొమ్మలోకి ఎందుకు రావాలంటున్నాను నేను? మధ్యలో బొమ్మ ఎందుకు అంటున్నాను? ఆయనే నీకులోకి వస్తానని చెప్తుంటే నేను నీ దగ్గరికి వస్తాను, నీతో ఉంటాను అంటే, నాకు నువ్వు వద్దు, నాకు బొమ్మే కావాలంటే మనం ఏం చేస్తాం? నీకు అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? ఆ బొమ్మ కంటే ఏం జరుగుతుందట? ఈ మంత్రాలు చదివేటప్పటికట దేవుడు అందులోకి వెళ్తాడట. అంత ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అనంతుడు అని ఉంది పేరు దేవుడికి. తెలుసా మీకు? అనంతుడు అంటే తెలుసా? ఎంత ఉంటాడో తెలియదండి. ఆయన తీసుకొచ్చి ఇందులో ఆడతారట. ఒక జంతువు బొమ్మలో దేవుడిని అట్టి ఎంత బుద్ధిహీనమైనది ఆలోచించాలి కదా. ఆలోచించలేదు. అది పొద్దున్నే పక్కన వినపడుతూ ఉంటాయి నాకు. చాలా భారంగా ప్రార్థన చేస్తుంటాను వాళ్ళు పెట్టుకునేటప్పుడు. నీకు తెలియని భాషలో అవి చెప్తున్నప్పుడు నీకేం అర్థమవుద్ది చెప్పు? నీకు అర్థమయ్యేలా చెప్తే దేవుని గురించి తెలుస్తుంది. అదేంటో తెలీదు. పొద్దున్నే పెడతారు. అది అడుగు, నీకు తెలుసో తెలీదు. పండితులు, సంస్కృత పండితులు ఇండియాలో తక్కువ మంది ఉంటారు. ప్రతి పూజారి సంస్కృత పండితుడు కాదు. అవి ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు కంటది పెడతారు. వాళ్ళకి పూర్తి దాని యొక్క వివరం తెలియదు. వెళ్ళి అడుగు. సంస్కృత పండితులకు మాత్రమే కొంతమందికే తెలుసు. వాళ్ళకి అర్థాలు తెలియవు. వాళ్ళకే పూజారులకి అర్థాలు తెలియవు. మా ఇంటి పక్కన ఉన్నాడు, దానికి తెలియదు వాడికి. మా ఇంటి పక్కన ఉన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కొడుకాడు, రాజశేఖర్ గాడని. మా ఇంటికి వచ్చేదో అంటాడు, మా ఇంటికాడ భోజనం చేస్తాడు. వాళ్ళకే ఫీలింగ్స్ ఉండవు. ఆడు పూజారి. ఆ మంత్రాలకు అర్థాలు ఆడికి తెలియవు. అన్నిటికి కంటతా పెట్టిస్తారు అంతే. కంటతా పెట్టేసి అప్పు చెప్తాడు అంతే. సంస్కృతం చదివి పండితులు సంపాదించిన వేరుంటారు. నీకు తెలియని భాష గురించి నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, అది ఎప్పటికీ నీకు అర్థం అవుతుంది. దాని అర్థం తెలిస్తే మంచిది. పొద్దున్నే పెట్టుకుంటారు, దానివల్ల ఉపయోగం ఏంటి? తమిళ్లో నీకు పెట్టాను అనుకోరా, మంచి పాటే పెట్టాను, మంచి కథే పెట్టాను, నీకు తెలియనప్పుడు ఉపయోగం ఏంటి? అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? గుడ్డితనంలో మనుషులు
ప్రభావం అందులో ఉంటుందని అనుకుంటారు. ప్రభావం అందులోనే ఉంటే నువ్వు మంత్రించి ప్రభావం అందులో పెట్టినప్పుడు వరదల్లో పేకెగిరిపోవడం ఎందుకు? ఆ బొమ్మకి ప్రభావం ఉన్నప్పుడు వరదల్లో చూడండి గుళ్ళు పలిగిపోతా ఉంటాయి. వింటున్నావా ఇంట్లేదా? వింటున్నాం పాస్టర్ గారు. ఆ బొమ్మలు పీకలు ఎందుకు ఎగిరిపోవాలి? ప్రభావం అందులో ఉన్నప్పుడు. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? నేను చూసి నవ్వుకుంటూ ఉంటాను, అంత గుడ్డితనంలో ఉన్నది మనిషి. ఏంటంటే అజ్ఞానం. అర్థమవుతుందా? గుడ్డితనము. ఎందుకు మనకి పోరాటం? ఎందుకు వెళ్తాం? శక్తికి మించి ఎందుకు పరిగెడుతున్నాం? ఓపిక లేదు, తగినంత ధనం లేదు, అయినా ఏదో ఒకటి చెయ్యాలని పరిగెడుతూనే ఉన్నా. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? శక్తి అంటే చాలా మందికి ఏ కాబోదు, ప్రభావము తొలగిపోయిందంట. ఒక ఆయన గురించి జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తాను. ఆయనలో ఉన్న శక్తి పోయిందని అతనికి తెలియలేదంట. అర్థమైందా? అతనిలో ఉన్న శక్తి పోయిందని అతనికి తెలియదంట. ఫిలిష్తీయులు వచ్చి, మంచి పాట ఉంది అది, ఎరుగలేక తానున్న సంసోను ఎరుగలేక దేవుని విడుపు, ఎరుగలేక దేవుని విడుపు పొందెను ఈ అంధత్వమును, పొందె అంధత్వమును. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడం ఈ వ్యక్తికి తెలియలేదట. ఈ రోజుల్లో జనాలకి దేవుడు మహిమ, దేవుని యొక్క నడిపింపు లేదని ఎప్పుడు తెలుస్తుందట? When they know they don't have the support of the Lord, the leading of the Lord. Why? How? When they know all these things. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? దెబ్బతిన్నాక తెలుస్తుంది అడికి. సంసోన్ లాగా కళ్ళు పోగొట్టుకున్న తర్వాత, బంధింపబడిన తర్వాత తెలిసింది ఆయనకి. పాట రాశాడు భక్తుడు, విశ్వాసి నీలో నీవే విమర్శ చేసుకొనుమా. హల్లెలూయా. ఉన్న స్థితిలోనట అనుకున్నాడట, నేను భక్తిలో ఉన్నానని అనుకున్నాడంట. ఎప్పుడు తెలిసింది? కళ్ళు పోయేగా తెలిసింది. దేవుడు మళ్ళీ కనికరించి దానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వయ్యా అని అడిగాడు దేవుడిని. మళ్ళీ అతన్ని బలపరిచాడు దేవుడు. వాక్యంలో రాయబడింది తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో సంసోను పేరు ఉంటది. అర్థమైందా? కానీ ఒక తప్పు, ఒక పని ఏం చేశాడంటే, నాతో పాటు వీళ్ళు కూడా చచ్చిపోవాలనుకున్నాడు, కానీ వాళ్ళు చచ్చిపోయి నేను బతుకోవాలని అనుకోలేదు ఆయన. అంటే తర్వాత ఈ గుడ్డితనంతో నా లైఫ్ ని కంటిన్యూ చేయడం ఎందుకులే అని అనుకున్నాడేమో. అతను న్యాయాధిపతిగా ఉన్న దినాల్లో, ఒక రక్షకుడిగా ఉన్న దినాల్లో ఎంతమందినైతే శత్రువుని చంపాడో దానికన్నా ఎక్కువ మందిని చివరిసారి ఆయన చంపినట్టుగా వాక్యంలో రాయబడి. తెలీదు మనకి, వి డోంట్ నో. చాలా మందికి ఏం తెలీదు? దేవుని యొక్క ప్రభావము,
దేవుని యొక్క లీడింగ్, నడిపింపు ఉందని అనుకుంటారు. వాక్యంలో ఎంత చక్కగా రాశాడు సామెతలు. క్షేమము కలదని మైమరిచి చచ్చిపోతారు. తర్వాత సేఫ్ గా ఉన్నాం అనుకుంటా, ఫైన్ మార్నింగ్ పోతాడు. వరద వచ్చి అలా పట్టుపోద్ది అంతే. నీకు తెలియదు వీళ్ళకి ఈ సడన్ డెత్స్ ఎందుకు అవుతాయో చాలా మందికి అర్థం అవదు. వై? బికాస్ దే ఆర్ అవుట్ ఆఫ్ లైన్. దే ఫీల్ దట్ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్స్. ఏయో 4 భక్తి కార్యాలు చేసేస్తే దేవుని యొక్క రక్షణ వచ్చేస్తుందని ఎంత బుద్ధిహీనంగా ఉన్నారు. యు మస్ట్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ స్పిరిట్. అర్థమైందా? నువ్వు బైబిల్ చెప్తే వెళ్ళో, ఇలాగ రోజు 9 గంటలకి పాల్గొనే వెళ్ళో, పొద్దున్న 5 గంటలు లేచిపోయి అయ్యి బాబో అని మందసము ఇస్రాయేల్లోకి వచ్చేసినట్టుగా నువ్వు వర్షించుకొని వచ్చేసింది మహిమ అనుకున్న పని అవుతుంది. ఏమవరా? రక్షణ అనుభవంలోకి రాలి. ఎవ్రీ డే యూ మస్ట్ రెన్యూ యువర్ స్పిరిట్. ఎప్పుడో ఒక రోజు సడన్ గా పరిశుద్ధాత్ముడు ఒక 10 ఏళ్ళ క్రితమేమో చెప్పాడు, సాల్వేషన్ ఈజ్ జస్ట్ ఫర్ 24 hours. ప్రతి 24 గంటల తర్వాత నీ రక్షణ మళ్ళీ నువ్వేం చేసుకోవాలి? రెన్యూ చేసుకోవాలి. ఎవ్రీడే అదే మనం చేయాలి. ఆయన అంగీకరించాడు ఏదో పొద్దున్న, అదే వాక్యం నేను చెప్పింది కాదు. నిన్న ఆయన అంగీకరిస్తున్నాడా, నువ్వు ఇచ్చింది ఆయన తీసుకుంటున్నాడా లేదన్నది ప్రాముఖ్యం. అర్థమవుతుందా? ఏమైందంట 21వ వచనంలో, ఇక బోధు ప్రభావం పోయింది. ఎప్పుడు తెలిసిందండి ప్రభావం పోయిందని? వాళ్ళకి 30,000 మంది సత్యంగా తెలిసింది. వాళ్ళకి మనసు పెట్టుకోగా, నువ్వు బైబిల్ పట్టేసుకోగానే 4 నీతి పనులు భక్తి కార్యాలు చేస్తాలో పర్లోకం. అర్థమైందా? నువ్వు వెళ్ళిన ఏరియాలో నీవు రక్షణ పొందుకున్న తర్వాత, వాక్యానుసారంగా ఉన్న తర్వాత, యూ విల్ క్యారీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమను మోసుకెళ్ళే బిడ్డగా ఉంటావు. పీపుల్ విల్ నోటీస్ వేర్ ఎవర్ యూ గో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుంది? దేవుని మహిమ వాళ్ళకి కనపరచబడుతుంది. అర్థమైందా? వాళ్ళు చెప్తారు, పీపుల్ హ్యాస్ టు సర్టిఫై. అర్థమైందా? మనుషులు చెప్పాలా. కాబట్టి ఇక్కాబోదు మహిమ ప్రభావము పోయిందంట. అర్థమైందా? కారణం ఏంటంటే, ఎందుకు పోయింది? ఇశ్రాయేలీలు అవుట్ ఆఫ్ లైన్. నడిపించిన ఆయన కూడా సరిగ్గా దేవుడు ప్రణాళికలో ఏం జరిగిందో తెలుసా? సమూయేలు నేర్చుకొని షీలోహు మందిరంలోంచి అతన్ని కొట్టేసాడు. కాబట్టి ఆ మందిరంలో ప్రభావము తొలగిపోయినట్టుగా కనబడుతుంది. కాబట్టి ప్రభావము ఉండే విధముగా మన జీవితాన్ని ఏం చేయాలా? ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కొన్ని వాటికి ఎగ్జామ్షన్స్ ఉండవు. దేవుని దగ్గర కొన్ని పాపాలకట ఏముండదట, క్షమింపరాని పాపాలు ఉన్నాయి. అవి గమనించుకుంటూ ఉండాలి. అర్థమైందా? దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.